అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని చూపించండి, మన ఛానల్లో కంటెంట్ చూపించండి, ఒక 10 వీడియోలు చూపించండి. నచ్చితే లైక్ చేసుకోమని చెప్పండి. సో ఇక చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధ వాతావరణం, ఆ ఉద్రిక్తత పరిస్థితులు పెరిగాయి. కొంచెం ఒక 10 అడుగులు ముందుకు పడ్డాయనుకోవచ్చు నిన్న. ఎందుకంటే రాష్ట్రాల్లోని పౌరులను అప్రమత్తం చేసే దిశగా, అలాగే స్వీయ రక్షణ చేసుకునే దిశగా కేంద్రం సైనికుల ద్వారా ట్రైనింగ్ ఇవ్వబోతోంది. కొన్ని రాష్ట్రాల్లో, పర్టికులర్గా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు, యువకులకు ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే ఎలా తమను తాము రక్షించుకోవాలి అనే అంశం మీద అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఇతర దేశాలు కూడా ఇప్పుడిప్పుడే రెస్పాండ్ అవుతాయి. ఇప్పుడు రష్యా ఉంది, కంప్లీట్గా మేము ఇండియాకి మద్దతు ఇస్తామని చెప్పింది. చైనా ఉంది, కంప్లీట్గా మేము పాకిస్తాన్కి సపోర్ట్ ఉంటామని చెప్పింది. అలాగే అమెరికా ఉంది, అవసరమైతే ఇండియాకే సపోర్ట్ ఉంటామని చెప్పింది. అట్లా కొన్ని ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మరోవైపు సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో జరిగిన అక్కడ ఆ గోడ కూలి మరణించారు కదా, దాని మీద నివేదిక వచ్చింది. ప్రభుత్వానికి నివేదిక అందింది. ఆ నివేదికలో వాళ్ళు క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశారు. సో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. దాంతోపాటు సజ్జల కుటుంబం కబ్జా, ఇవన్నీ కూడా చాలా అంశాలు, మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా చూద్దాం. సో ముందుగా మీరు చూసుకుంటే యుద్ధ సన్నద్ధత పెంచుదామని దాడులను ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ అని ఈవెన్ ప్రధాన పత్రికలన్నింటిలో ఇదే బ్యానర్ వార్త అండి ఈరోజు. సురక్షితంగా ఉండడంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం. ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత. ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం. దౌత్యయత్నాల్లో ఇరాన్. మేం పాకిస్తాన్ పక్షమే చైనా. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పుదం చేసిన వారికి, ఘోరకుట్రలో భాగస్వాములైన వారికి కని విని ఎరుగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? దాయాది పీచ మణిచేలా కొరడా జులిపించనున్నారా? వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. సో ఇది అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దాని మీద పౌరులకి సమాయత్తం చేస్తున్నారన్నమాట. అలాగే మాక్ డ్రిల్ నిర్వహిస్తారు ఈ బుధవారం. ఇది అత్యంత కీలకమైన అంశం అనుకోవచ్చు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, పారా హుషార్, పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్. కీలక రాష్ట్రాల్లో నిర్వహణకు కేంద్రం ఆదేశాలు. యాక్చువల్లీ అన్ని రాష్ట్రాల్లో పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం అనేది వస్తే నష్టం తప్పదండి. ఈవెన్ మనం ఎక్కడో పాకిస్తాన్ బార్డర్లో లేం కదా, మనం తెలుగు రాష్ట్రాల్లో సేఫ్గా ఉన్నాం కదా, 1000 కిలోమీటర్ల దూరంగా ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ యుద్ధం అనేది వస్తే మనకి ఆర్థికంగా అయినా దెబ్బ తగలొచ్చు మన దేశానికి సంబంధించి. సో మన దేశానికి ఏ దెబ్బ తగిలినా ఆ దెబ్బ మనకు కూడా తగులుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఆర్థిక పరంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, ప్రాణ నష్టం కానీ, సైనిక నష్టం కానీ, ఏ విధంగా తగిలినా సరే అది సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం యుద్ధం వస్తే అని మాత్రం ఎవరూ ఫీల్ అవ్వద్దు. అది మన దేశానికి తగిలే దెబ్బ. సో మన దేశం ఒక 20 దెబ్బలు తింటే పాకిస్తాన్ 100 దెబ్బలు తింటుంది. యుద్ధం అనేది వస్తే మనకంటే ఎక్కువ దెబ్బలు తినేది వాళ్ళే, అంతిమంగా ఓడిపోయేది పాకిస్తానే. టెక్నాలజీ ఏమీ లేనప్పుడు 1971లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనే పాకిస్తాన్ ఓడిపోయింది. ఇప్పుడు మన దగ్గర పూర్తి స్థాయి అధునాతన అస్త్రాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో సైనిక సన్నద్ధత ఉంది, పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ ఉంది, సమర్థవంతమైన నాయకత్వం ఉంది. సో అప్పుడే పాకిస్తాన్ను ఓడించినప్పుడు ఇప్పుడు ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మనకు కూడా కొంత నష్టం ఉంటుంది. వాళ్ళు 100 మంది పోతే మన వాళ్ళు ఒక 20 మంది పోతారు. వాళ్ళు 100 చోట్ల దెబ్బతింటే మనం ఒక 20 చోట్ల దెబ్బతింటాం. సో వాళ్ళకి 100% డ్యామేజ్ అయితే మనకి 20% అయినా డ్యామేజ్ అవుతుంది. దాన్ని కూడా తట్టుకోవడానికి మనం సన్నద్ధంగా ఉండాలన్నమాట. అందుకే యుద్ధం రావాలనే కోరుకోవాలి మనం, యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనం. ఒక సగటు భారతీయ పౌరుడిగా యుద్ధం రాకూడదు, సమస్య పరిష్కారం అవ్వాలి, అలాగే కోరుకోవాలి. అయితే సాక్షిలో అది రాయలేదులే. సాక్షిలో ఎక్కడ రాశారు? పాక్ పీచమనేందుకు ముహూర్తం ఖరారు, వారాంతంలోపే భారీ ఆపరేషన్. బుధవారం రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్, పౌరులను అప్రమత్తం చేయండి,
రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు. చివరిసారిగా 1971లో జరిగినవైనా అప్పుడు పాక్తో యుద్ధమే కారణం. వైమానిక శరీరంలో ఖాళీ చేయించే చర్యలు, స్వీయ రక్షణలో పౌరులు, విద్యార్థులకు శిక్షణ, దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో డ్రిల్స్ అని ఇక్కడ కూడా రాశారనమాట. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా హైలైట్ చేశారు. పారా హుషార్, అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ. సైరన్లు మోగించండి, ప్రజానీకాన్ని చైతన్యపరచండి, స్వీయ రక్షణ ఏర్పాట్లపై అవగాహన కల్పించండి, ఆయుధ భాండాగారాల జాగ్రత్త, విపత్కర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలపై ఎంపికపై దృష్టి పెట్టండి అని 44 సంవత్సరాల తర్వాత యుద్ధ సన్నాహాలు చేయడం, దేశ ప్రజలను అప్రమత్తం చేయడం, ఇదంతా కూడా చకచకా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది యుద్ధానికి సంబంధించి కొంచెం పెద్దదే చెప్పాను, ఎందుకంటే కీలక పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం చెప్పాల్సి వచ్చింది. ఇక సజ్జల కుటుంబ కబ్జాలో 63.72 ఎకరాలు అంటండి. అందులో అటవీ భూములే 52.40 ఎకరాలు. ఆక్రమించిన భూముల్లోని పండ్ల తోటలకు ప్రభుత్వ రాయితీలు. 8 చోట్ల అటవీ భూమి స్వాహా. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక. ఎవరో అన్నారండి, భూ ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు అన్నారండి. చంద్రబాబు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారండి? కాంప్రమైజ్కి వెళ్తారా? చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నివేదిక చాలా స్పష్టంగా విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. 63.72 ఎకరాలు కబ్జా చేసి ఆక్రమించుకొని అందులో పండ్ల తోటలు వేసుకొని దానికి ప్రభుత్వం నుంచి రాయితీ పొందాడంట ఆయన. పాపం నిరుపేదకు పథకాలు రాకపోతే ఎట్లా? గత వైకాపా ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా సర్వాధికారాలు చలాయించిన ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ జిల్లాలోని సీకే దిన్నె గ్రామ పరిధిలో 52.40 ఎకరాల అటవీ భూమి సహా మొత్తం 63.72 ఎకరాలను కబ్జా చేసినట్టు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఇందులో గతంలో పాయవంక రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన 8 ఎకరాల భూమి, కొంత అసైన్డ్ భూమి ఉన్నట్టు గుర్తించింది. సజ్జల కుటుంబ సభ్యులు సీకే దిన్నె గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 1629లో 52.40 ఎకరాల అటవీ భూముల్ని 8 చోట్ల ఆక్రమించి అడవిని ధ్వంసం చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగజేశారని తెలిపింది. సో అటవీ శాఖ మంత్రి గారు అండ్ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది, లేకపోతే మీరు ఆయనతో కాంప్రమైజ్ అయ్యారని మేము అనుమానించాల్సి వస్తుంది. అది ఇటువంటి నివేదికలు వచ్చినప్పుడు కాలయాపన చేయడం మంచిది కాదు. నివేదికలు ఉన్నాయి అంటే ఏంటి, అర్థం ఏంటి? ఆధారాలు దొరికితేనే కదా రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. ఆధారాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇమీడియట్గా విచారణకు ఆదేశించవచ్చు కదా, పోలీస్ చర్యలకు ఆదేశించవచ్చు కదా. అటవీ అధికారులను పంపించి ఆ భూములు మళ్ళీ యథాలాపంగా అటవీ భూములుగా మార్చేయచ్చు కదా. ఆయన కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా చేయొచ్చు. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. తర్వాత త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం మరో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు వర్గాల్లో ప్రతిభావంతులైన పేద పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కలలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు. ఇది 2019కు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీన్ని స్టార్ట్ చేశారు. వైసీపీ వాళ్ళు మధ్యలో 3 ఏళ్ళు ఆపేశారు, మళ్ళీ చివరిలో మళ్ళీ పెట్టారు నామకే వాస్తేగా. మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ పెడుతున్నారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే, విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే మీరు దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అండ్ యూనివర్సిటీలో అక్కడ సీట్ వచ్చినట్టు ఇదంతా కూడా మీరు సమర్పిస్తే, ప్రభుత్వానికి ఇస్తే, మీ కుల ధృవీకరణలు అన్నీ కూడా ఇస్తే ఎస్సీ ఎస్టీలకైతే 25 లక్షలు, బీసీ మైనారిటీలకైతే 20 లక్షలు, ఈబీసీ కాపు విద్యార్థులకైతే 15 లక్షలు ఇస్తారనమాట. అది మంచిదే కదా. అలాగే ఎస్సీ ఎస్టీలకు అదనంగా నిర్వహణ ఖర్చుల కోసం ఇంకో 5 లక్షలు ఇస్తారంట. ఇది మంచి స్కీమే. చదువుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. మరీ ఫ్రీబీస్ స్వామరులుగా తయారు చేయడానికి కాదు, కానీ చదువుకోవడానికి లేదా బాగు చేయడానికి ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఇక ప్రసూతి సెలవులకు 2 పిల్లల నిబంధన ఎత్తివేత. అలాగే 180 రోజులు ఇస్తారంట. ప్రసూతి సెలవులు ప్రస్తుతానికి 120 రోజులు ఉన్నాయి, వాటిని 180కి పెంచారు. సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు. గుత్తేదారు 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు. మరో 4 ఇంజనీర్ల సస్పెన్షన్. ఆలయ ఈవో పైన వేటు. చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫార్సు. చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం. చందనోత్సవ వేళ సింహాచలం ఆలయంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనలో 6 ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది. గుత్తేదారుపై క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది.
గత నెల 30న జరిగిన ఈ ఘటనపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐజీ ఆర్కే రవికృష్ణ, జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సోమవారం అందజేసింది. గోడ నిర్మాణంలో లోపాలు, దీనికి బాధ్యులను పేర్కొంటూ చర్యలకు సిఫార్సు చేసింది. సో మొత్తానికి కొంతమంది మీద క్రిమినల్ చర్యలు, కొంతమందిని సస్పెండ్ చేస్తున్నారంటండి. ఈలోగా కొన్ని లాబింగ్లు, పైరువీలు అవి ఇవి బోల్డ్ ఉంటాయి. నా పాత్ర లేదు, ఎవడో ఒక ఇంజనీర్ వెళ్తాడు ఏదో మంత్రి దగ్గరికి, సార్ నా పాత్ర లేదు సార్, నేను ఇప్పుడు సెలవులో ఉన్నాను సార్, నాకేం తెలియదు సార్ అంటాడు. ఆ మంత్రి గారు ఎవరికో ఫోన్ చేస్తారు, చూడండి ఈయన పాత్ర లేదంటున్నాడు కదా, ఎందుకు అనవసరంగా తీసుకోవడం, చూడండి ఏదో ఒకటి చూసి పెట్టండి మనోడే అని అంటాడు. సో దాంతో కొంచెం వెనకడుగు వేస్తారు. సాధారణంగా పొలిటికల్ సిస్టంలో ఇటువంటివే జరుగుతాయి అన్నమాట. తప్పులు చేసిన తర్వాత ఏ మంత్రుల దగ్గరకో ఉన్నతాధికారుల దగ్గరకో వెళ్ళి చేతులు కట్టుకొని చూడండి సార్ అని చెప్పి తులమో పొలమో ఇచ్చుకొని బయటపడాలని చూస్తుంటారు. ఈ విషయంలో అలా పడకుండా ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకోవాలి. వీళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో జరగకుండా ఉంటుందన్నమాట. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు ఇదిగోండి. ఇన్ఛార్జ్ ఈవోకి సహా 7గురిపై వేటు, సింహగిరి దుర్ఘటనలో త్రిసభ్య కమిటీ సిఫార్సులకు ఆమోదం, సస్పెండ్ అయిన వారిలో దేవస్థానం, ఏపీటీడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు, బ్లాక్ లిస్టులో కాంట్రాక్ట్ సంస్థ, సచివాలయంలో సీఎంను కలిసిన ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, 7గురు భక్తులు మరణించిన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక సమర్పణ. అది నాసిరకం గోడ, ప్లాన్ లేదు, డిజైన్ లేదు, ఫ్లై యాష్ షీట్లు వాడారు, డ్రైన్ పైపులు పెట్టలేదు, అన్నింటి అధికారులు నిర్లక్ష్యం. నాసిరకం గోడ, ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, ఫ్లై యాష్ షీట్లు వాడారు, డ్రైన్ పైపులు పెట్టలేదు. అంత నిర్లక్ష్యంగా కట్టిన వాళ్ళని ఏం చేయాలి? అసలు ఈపాటికే జైల్లో పెట్టేయాలి. విచారణ అది ఇది ఏం లేదు, ఈపాటికే జైల్లో పెట్టేయాలి వాళ్ళని. కానీ మన సిస్టమ్ అందుకు ఒప్పుకోదు. మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, ఒక సిస్టంలో ఉన్నాం. 172 కోట్లతో మహిళా ఉద్యోగులకు 3 హాస్టళ్ళు విశాఖలో నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. ఓకే, మంచిది. ఫారెన్సిక్ ఆధారాల సేకరణలో ఏఐ దర్యాప్తు అధికారులకు ఎంతో ఉపయోగం. అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ పాలరాజు నేర నిరూపణకు అత్యంత కీలకమైన ఫారెన్సిక్ ఆధార సేకరణలో కృత్రిమ మేధాను ఉపయోగించనున్నట్టు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఫారెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్ జి పాలరాజు వెల్లడించారు. చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. నేరస్తులకి సంబంధించి ఇప్పుడు నేరాల పరిశోధన సాంకేతికత వినియోగం చాలా కీలకం. దాన్ని ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకుంటే అంత రిజల్ట్స్ వస్తాయి, అంత త్వరగా దాన్ని శోధించవచ్చు, ఛేదించవచ్చు. సో అందుకే ఏఐ అనేది ఇప్పుడు ఒక సాంకేతిక విప్లవం కాబట్టి దాన్ని వాడుకొని నేర పరిశోధన చేస్తామని చెప్పారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు ప్రత్యేక కమిటీ ఏంటి మాస్టర్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతుంటాయి. స్వయం సర్టిఫికేట్ కోర్సులకు ఒకేసారి 10,300 మంది హాజరు. ప్రభుత్వ వర్సిటీ నుంచి ఇంతమంది రాయడం ఇదే అత్యధికం. ఓకే, మంగళగిరిలో 15 కోట్లతో స్నైడర్ ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ కేంద్రం అంటండి. అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ అంట. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం. ఎలక్ట్రానిక్స్, హరిత ఇంధనం, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు స్నైడర్ ఎలక్ట్రిక్తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో నివాసంలో సోమవారం విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన యువతను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. బాగుంది. నారా లోకేష్ గారి సమక్షంలో 2 ఒప్పందాలు జరిగాయంట. మేబీ ఆంధ్రజ్యోతిలో కూడా ఎక్కడో రాశారు అది. సర్లే మళ్ళీ చూద్దాం. కానీ తర్వాత 5 లక్షల కొలువుల కార్యాచరణ మంత్రి కొలుసు పార్థసారథి. దేశంలో ఎక్కడా లేని విధంగా సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించేలా తమ ప్రభుత్వం వినూత్న కార్యాచరణ రూపొందిస్తోందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పట్టభద్రులందరికీ ఒక నైపుణ్య పరీక్ష నిర్వహించి ఫలితాల ఆధారంగా పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను సచివాలయంలో మంత్రి విలేకరులకు వెల్లడించారంట. సో సంవత్సరంలో 5 లక్షల మందికి, సో అలా 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మంచిదే. కానీ ఈ సంవత్సరం పూర్తయింది, దాదాపుగా 1 ఇయర్ పూర్తవుతుంది ప్రభుత్వం వచ్చి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? లెక్కల్లో ఉన్నాయి, ఆన్ పేపర్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే కార్యాచరణ ఇంకా మొదలవ్వాల. మొత్తానికి మంత్రి గారు అయితే చెప్పారు, ఒక కొత్త వినూత్న కార్యక్రమం అంట. పట్టభద్రులందరికీ ఒక నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారంట. ఆ నైపుణ్యాల వాళ్ళలో ఉన్న నైపుణ్యాల ఆధారంగా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇస్తారంట. సరే, మంచి ప్రయత్నమే, చూద్దాం. ఇక తడిసిన ప్రతి ధాన్యం గింజ కొంటాం.
తేమ 22% వరకు అనుమతి, తరుగు 5 కేజీలు మించనివ్వం, మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ. అకాల వర్షాలు, పిడుగులు, ఉరుములు, 1 గంట లేదా అరగంటే పడుతుంది వర్షం, కానీ అతలాకుతలం చేసి వెళ్ళిపోతుంది. ధాన్యం తడిసిపోతున్నాయి, తేమ పెరిగిపోతుంది, నిల్వ ఆరబెట్టుతున్నా సరే పని అవ్వట్ల. పొద్దున్నుంచి మధ్యాహ్నం 3-3:30 వరకు ఆరబెడుతున్నారు. ఈలోగా వెళ్ళి ఎత్తేద్దాం అనుకునే టైంకి వర్షం, ఈదురుగాలి, వర్షం బీభత్సంగా వచ్చేస్తుంది, తడిసిపోతున్నాయి. 2 రోజుల నుంచి అదే పరిస్థితి. ఇంకో 2 రోజులు అలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. కాబట్టి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇక డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ మే 15వ తేదీ వరకే, జూన్ 6 నుంచి పరీక్షలు. నేడు రేపు భారీ వర్షాలు. ఇదిగో నేడు రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయంట, అప్రమత్తంగా ఉండండి. తర్వాత ఏడాది పొడవునా పర్యాటక వేడుకలు, స్టే హోమ్ విధానం తీసుకురావాలి, నైట్ సఫారీపై అధ్యయనం చేయండి. పర్యాటక శాఖ అధికారులతో సీఎం సమీక్ష. 12,565 కోట్లతో 69 హోటళ్లు, రిసార్ట్లు, ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. రాష్ట్రంలో 12,565 కోట్ల పెట్టుబడితో 8,073 గదుల సామర్థ్యం గల 69 హోటళ్లు, రిసార్ట్లు నెలకొల్పేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. సో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి పెరిగేలాగా, పర్యాటకులు ఎక్కువ మంది వచ్చేలాగా, పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే కొద్దీ దాన్ని బట్టి ఇన్కమ్ జనరేట్ అవుద్ది, బాగుంటుంది, రాష్ట్రం పేరు పెరుగుద్ది, బ్రాండ్ పెరుగుద్ది. టూరిజం డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎవరు సాధారణంగా పట్టించుకోరు. కానీ సో నైట్ సఫారీ అనేది మంచి విషయం. అలాగే స్టే హోమ్ కొన్ని చోట్ల ఉంది కదా, ఇంకా ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు. 6 చోట్ల టెంట్ సిటీల ఏర్పాటు అంటండి. అరకు, గండికోట సహా 6 చోట్ల 180 గుడారాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. సీ క్రూయిజు, రివర్ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాజమహేంద్రవరం, విజయవాడ బెర్న్ పార్కు, సూర్యలంకలో హౌస్ బోట్లు ప్రవేశపెడుతున్నాం. 76 కోట్లతో హోటళ్ళు, రిసార్ట్ల ఆధునీకరణ పనులు చేపట్టాం అని అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నివేదిక మీద చంద్రబాబు గారు మీరు అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పారు. దానికే ఒక రివ్యూ అని పేరు పెట్టి ఈనాడు పేపర్లో హైలైట్ చేశారు. ఒక నెల రోజుల తర్వాత కూడా దీని మీద ఏముండదు, 2 నెలల తర్వాత కూడా దీని మీద ఏముండదు. కావాలంటే మీరే చూడండి. అంటే ప్రభుత్వాల పనితీరు అలాగే ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేయడం, ఒక లక్ష్యాలు నిర్దేశించుకోవడం, దానికి సంబంధించి అధికారులు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం, మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యి అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం, దాన్ని పక్కన పెట్టేయడం. దాని మీద అధికారులు మళ్ళీ మూవ్ చేయరు. మళ్ళీ 2 నెలల తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ జరుగుద్ది, మళ్ళీ దాని గురించి మాట్లాడతారు. ఇవి పక్కకెళ్ళిపోయి వేరే కొత్త ప్లాన్ వేస్తారు. అదే జరుగుతుంది సిస్టంలో, జరిగేది అదే. ఎందుకంటే నేను ఈనాడులో ఉన్నప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడైనా సరే అప్పుడప్పుడు జిల్లా స్థాయిలో కొంతమంది అధికారులని, రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్లో కొంతమంది అధికారులను కలిసినప్పుడు నాకు అవే ఎదురవుతుంటాయి. ఒక యాక్షన్ ప్లాన్ ఆన్ పేపర్ చూస్తే చాలా బాగుంటుంది. సార్ మీ యాక్షన్ ప్లాన్ ఒకసారి పేపర్ ఇవ్వండి సార్ అంటే డాక్యుమెంట్ సూపర్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఏమీ ఉండదు అన్నమాట. నిజంగా మన అధికారులు, మన ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్న వాటిల్లో 10% అమలైతే చాలు, రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది. తెదేపా హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనే సీఎం చంద్రబాబు లక్ష్యం. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. ఓకే. వైకాపా మద్దతుదారులకు కీలక పదవి, ఎస్పీడీసీఎల్లో లీగల్ కౌన్సిల్ పోస్టు. తెదేపా శ్రేణుల విమర్శతో రద్దు, సిఫార్సు ఎవరిదో ఆరా తీస్తున్న అధిష్టానం. దినేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి మదనపల్లి సబ్ డివిజనల్ ఆపరేషన్ బోర్డు లీగల్ కౌన్సిల్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందంటండి. వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తి, అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న దినేష్ కుమార్ రెడ్డికి ఏపీ ఎస్పీడీసీఎల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అసలు విద్యుత్ శాఖలో ఎవరు వెళ్ళి పెడుతున్నారు? ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళకే కాంట్రాక్ట్లు వస్తాయి, వైసీపీ వాళ్ళకే పనులు వస్తాయి, షిరిడి సాయి వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తారు, ఎక్కువ రేటుకే ఇస్తారు, పాత వాసనలు ఇంకా పోలేదు, అవినీతి పోలేదు, క్షేత్రస్థాయిలో అవినీతి పోలేదు, ఇంకా వైసీపీ వాళ్ళకే ఫేవర్ జరుగుతుంది. విద్యుత్ శాఖ మొత్తం అస్తవ్యస్తం అయిపోతున్నట్టుంది. ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ, మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవదహనం. రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 వరకు ఉచిత వైద్యం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు 1,50,000 వరకు ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చిందంటండి. మంచి విషయం. తర్వాత 10 ప్రతిభావంతులకు విమాన ప్రయాణం. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు విమానం ఎక్కించారు. మండల స్థాయిలో తొలి స్థానంలో నిలిచే విద్యార్థులను విమానంలో తీసుకెళ్తారని విజయనగరం జిల్లా మొరక్కముడిదాం
మెరకముడిదాం మండల గోపన్న వలస ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు హామీ ఇచ్చారు. సో కొంతమంది విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు, వాళ్ళని ఆయన విమాన ప్రయాణం చేయించారంట. బాగుంది కదా, అదొక మంచి ఎక్స్పీరియన్స్. నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు. ఒక రకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు ఒకేసారి శంకుస్థాపన చేసి ఒకేసారి వాటిని ప్రారంభోత్సవాలు చేయడం అనేది చాలా అరుదు, చాలా మంచి విషయం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అది చేశారు. అదొకటి. అమరావతిని ప్రపంచ స్థాయిగా నగరంగా మార్చేందుకు చంద్రబాబు తపన. ఓకే, సో ఈనాడు ఇక్కడ పక్కన పెట్టేసి మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే, సో సాక్షిలో ఒకసారి చూసుకునే ముందు, సాక్షిలో చూస్తే మనం అంటే ముందు ఈ లడ్డూపల్లెం.com మేబీ కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా. రోజు ఒక 5,000 మంది 10,000 మంది కొత్త వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. సో లడ్డూపల్లెం.com అని ఇది ఒక కొత్త స్టార్టప్ అనమాట. ఇంట్లోనే మహిళలు ఒక చిన్నపాటి పరిశ్రమలాగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకొని సేంద్రియ ఉత్పత్తులతో నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి రాగి, జొన్న, కొర్ర, సజ్జ అండ్ బెల్లం లాంటివన్నీ కూడా సేంద్రియ ఉత్పత్తులు, ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో తయారు చేసి రుచికరమైన అండ్ ఆరోగ్యానికి మంచి చేసే లడ్డూలు చేస్తున్నారనమాట. ఇందులో మీరు చూడొచ్చు లడ్డూపల్లెం.com, LADDUPALLEM.com. అది దీనిలో మీరు ఓపెన్ చేస్తే ఏమేమి ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అది మొత్తం చూసి ఆన్లైన్లోనే ఆర్డర్ అవ్వచ్చు. ఆల్మండ్, బాదం లడ్డు, క్యాష్యూ లడ్డు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్సీ సీడ్స్, అవిసె గింజలు, అలాగే గోంద్ అనేది చిన్నపిల్లల ఎదుగుదలకు ప్లస్ పెద్దలకు కూడా మంచిదంట. అలాగే జోవర్, జొన్న లడ్డు, మఖానా, మినప సున్నుండ్లు ప్లస్ మల్టీగ్రెయిన్, మల్టీ సీడ్స్, పీనట్స్, పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలతో అనమాట. అలాగే రాగి, సజ్జలు, సున్నుండ్లు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఒక 18 రకాలు ఉన్నాయి. ఇది అవుట్లెట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలతో పాటు అన్ని చోట్ల అవుట్లెట్లు కూడా పెట్టవచ్చు. అవుట్లెట్లు పెట్టడానికి ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు దీని మీద పూర్తి పేటెంట్ ఉంది, ట్రేడ్ మార్కు, లైసెన్స్లు అన్నీ ఉన్నాయి. ప్లస్ ఆ ఫార్ములా కూడా యూనిక్ ఫార్ములా, ఎక్కడో ట్రైనింగ్ తీసుకొని గుజరాత్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చి చేస్తున్నారనమాట. ఫార్ములా ఒక యూనిక్ ఫార్ములా, మంచి ఫార్ములా, కాంబినేషన్ అది మంచి కాంబినేషన్. సో దాంతో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ అవుట్లెట్లు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఆ ఉద్దేశం ఉంటే, ఫ్రాంచైజీలు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే, మీ ఏరియాలో స్టోర్ పెట్టాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదా మీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఎక్కడైనా బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. తక్కువ ప్రైస్లో హోల్సేల్ రేట్లకి ఇస్తారు. 9997839994 9997839994 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఈవెన్ వాట్సాప్లో కూడా ఆర్డర్ అవ్వచ్చు. మీరు ఆన్లైన్లోనే కాదు, వాట్సాప్లో ఆర్డర్ అవ్వచ్చు, ఫోన్ చేసి కూడా ఆర్డర్ అవ్వచ్చు. 9997839994కి. ఫ్రాంచైజీలు అయితే బాగానే ఉంటాయి. నేనే మాట్లాడతా, ఎవరైనా ఫోన్ చేస్తే నేనే మాట్లాడతా. లేదు వాళ్ళతో మాట్లాడడానికి డౌట్ ఉంటే నా నెంబర్కి కూడా చెప్పొచ్చు, నేనే చెప్తాను. తర్వాత సాక్షి చూస్తే, ఈ సాక్షిలో ఈ మద్యం కుంభకోణం విచారాన్ని డైవర్ట్ చేసేలాగా ఏదో ఒక ఆత్మరక్షణలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేలాగా ఒక వార్త రాశారండి. కుంభకోణం కనికట్టు, బాబే మద్యం సామ్రాట్టు అని. మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును, బాబు ట్రేడ్ మార్క్ డైవర్షను, అదిగో పులి ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్సు, మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర, చెప్పని విషయాలను చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో అభోత కల్పన. ఏమీ లేదు, నిన్న ఈనాడులో రాశారు కదా అంతిమ లబ్ధిదారు ఎవరు, అంతిమ లబ్ధిదారు విషయంలో ఆధారాలు వస్తున్నాయని. దాని గురించే వీళ్ళు రాశారు కౌంటర్. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వెళ్తుందని చెప్పి సంబంధం లేని వ్యక్తులు ఇరికిస్తున్నారు, చెప్పని విషయాలు చెప్పినట్టుగా రాసేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఒక కవర్ డ్రైవ్ వేసుకున్నారు. సొంత పత్రిక ఉందిగా ఆ మాత్రం కవర్ డ్రైవ్ వేసిపోతే ఎలా? రోజు వేసుకోండి అమ్మా ఈ ప్లేస్లో. ఇక కోర్టుకి అబద్ధాలు చెప్తారా? ఇది మాత్రం సీరియస్ అంశం. నిజంగా హైకోర్టు నిన్న సీరియస్గానే రెస్పాండ్ అయింది. వర్రా రవీంద్రారెడ్డి కేసు విషయంలో, అతని విషయంలో పోలీసులు ఛార్జ్షీట్లో సరిగ్గా ఛార్జ్షీట్ ఇవ్వట్లేదు, సరైన అంటే అందులో అబద్ధాలు చెప్తున్నారంట, నమ్మశక్యంగా లేదంట రిపోర్టు. సో పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు, వివరణ ఇవ్వండి, అన్నీ తేలుస్తామని వ్యాఖ్య, ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాం, ఆలోపు పోలీసులు ఏమైనా చేయొచ్చు, సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను సీల్డ్ కవర్లో భద్రపరచండి, తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా, సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం కేసు, తాజాగా సీసీటీవీ ఫుటేజ్లో అడ్డంగా దొరికిన పోలీసులు నవంబర్ 8వ తేదీన రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న వైనం, కానీ 10వ తేదీన అదుపులోకి తీసుకున్నట్టు హైకోర్టుకు అఫిడవిట్లు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వాస్తవాలు తేల్చిన కోర్టు. అతను 8వ తేదీన అరెస్ట్ చేస్తే 10వ తేదీన అరెస్ట్ చేసినట్టు కోర్టుకు చెప్పారంట.
సో సీసీటీవీ ఫుటేజ్లన్నీ కోర్టు చూసి మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారు, 8వ తేదీన అదుపులోకి తీసుకున్నారు కదా, అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పి కోర్టు సీరియస్ అయింది. ఈ వార్తను ఈనాడులో కూడా రాశారు, హైకోర్టు సీరియస్ అయిందన్న విషయం. సో ఇక్కడ పోలీసులే తప్పుకు దొరికిపోతున్నారు. కేసు అది రాజకీయ కేసే కావచ్చు, రాజకీయ ప్రేరేపిత కేసే కావచ్చు, నోటిదోల కేసే కావచ్చు, సోషల్ మీడియా దుర్వినియోగం కేసే కావచ్చు, కానీ పోలీసులు తప్పుకు దొరకకూడదు. పోలీసులు చట్ట ప్రకారం వెళ్తే బెటర్. తర్వాత ముందస్తు బెయిల్పై 7 నిర్ణయం తీసుకోండి. మద్యం విధానం కేసులో హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప పిటిషన్లపై సుప్రీం విచారణ. మద్యం కొనుగోలులో అక్రమాలు జరగలేదని సీసీఐ తేల్చిందని పిటిషనర్. సో 7వ తేదీలోగా నిర్ణయం తీసుకోమని హైకోర్టుకు సుప్రీంకోర్టు చెప్పింది, ముందస్తు బెయిల్ ఉందా లేదా అని. తర్వాత పాక్ పేట మనచడం చదువుకున్నాం. తర్వాత ముంచేస్తున్న నిర్లక్ష్యమే, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయండి. అన్నదాతలను నిండా ముంచిన కూటమి సర్కారు. వర్షాలుంటాయని ఐఎండీ ముందే హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం. ముందుగానే ధాన్యం కొని ఉంటే ముప్పు తప్పేదంటున్న కర్షకులు. పంట నీట మునిగి కన్నీరు మున్నీరు అవుతున్న రైతులు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో నీట మునిగిన ధాన్య ప్రాసులు ఇదిగోండి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను పరామర్శించండి. వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ జగన్ ఆదేశం. ఓకే, భారత్కే మా మద్దతు, ఉగ్ర పోరాటంలో అండగా ఉంటాం, పహల్గాం దాడిని ఖండిస్తున్నాం. ఓకే, హీట్ ఎక్కిన కరెంటు కుంభకోణం. యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందానికి నిస్సిగ్గుగా సర్కారు సమర్థన. బీబీబీ విధానం వల్లే అధిక ధర అంటూ అసంబద్ధ వాదన. నిజంగా అదే బీబీబీ విధానంలో యూనిట్ ₹3.53కే ముందుకొచ్చిన రిలయన్స్. కానీ ₹4.60 యాక్సిస్కే చంద్రబాబు ఓటు. మాస్టరు ₹5.12 మీరే ప్రపోజ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ₹5.12 ప్రపోజ్ చేసుకొని ఒప్పందం చేసుకున్నారు. దాన్ని కూటమి వచ్చాక ఒక 52 పైసలు తగ్గించి ₹4.60 ఒప్పందం కుదుర్చుకుంది, అమల్లోకి తీసుకొస్తోంది. దీనిలో ఇద్దరిది పాత్ర ఉందంటాను నేను. వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు, వీళ్ళు కాస్త తగ్గించి వీళ్ళు కూడా ఎక్కువగా చేసుకున్నారు. సో ఇప్పుడు ఒకరి మీద ఒకరిని నెట్టుకుంటున్నారు. ఏదైనా సరే ప్రజల ధనమేగా వాళ్ళకి ఇచ్చేది, ప్రజాధనమేగా దుర్వినియోగం అయ్యేది. ఇక మద్యం కేసులో కేసినేని చిన్ని దంపతులను విచారించాలి. రాజ్ కేసిరెడ్డి కంపెనీలో వాళ్ళిద్దరూ భాగస్వాములు, నిజమే. దానికి సంబంధించి ఆ కంపెనీ పేరు అవన్నీ కూడా నిన్న ఆయన బయటపెట్టాడు. ఆ కంపెనీలో రాజ్ కేసిరెడ్డి గారు అండ్ కేసినేని చిన్ని గారి వైఫ్ కూడా దానిలో భాగస్వాములుగా డైరెక్టర్లుగా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వాళ్ళిద్దరే ఉన్నారు. మరి ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశమే కాదు. ఒకే చిరునామాతో 2 కంపెనీలకు ఒకే ఈమెయిల్ ఐడి. రియల్ ఎస్టేట్ నల్లధనాన్ని భారీగా విదేశాలకు తరలించిన కేసినేని చిన్ని దంపతులు. వారిద్దరిని విచారించి ప్రభుత్వం జవాబుదారీతనం నిరూపించుకోవాలి. సీఎంకు రాసిన లేఖలో మాజీ ఎంపీ కేసినేని డిమాండ్. కేసినేని చిన్ని గారి వలన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందండి. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి, కొంచెం ఇబ్బందికరమే. ఇక రైలు బండి ఇక పొగ రాదండి. దక్షిణ మధ్య రైల్వే వాల్తేరు డివిజన్లో పూర్తి. తెలుగు రాష్ట్రాల్లో విద్యుతీకరణ సంపూర్ణం. రైల్వేకి తగ్గిన చేతి చమురు కిలోమీటర్కు ₹270 చొప్పున ఆదా అంట. పొగ రాకుండా విద్యుత్ బళ్ళే నడుస్తాయి. ఇక సీఎంరాజా కిరాక్ ఆర్పీఎల్పై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి రోజా, ఇతర నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఐటీడీపీకి చెందిన సీఎంరాజా కిరాక్ ఆర్పీఎల్పై గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగురు వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఫిర్యాదులు చేశారంట. తర్వాత హెరిటేజ్ ఉత్పత్తుల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఓకే, హెరిటేజ్ ఉత్పత్తుల మీద ఒడిశాలోని జైపూర్లో హెరిటేజ్ ఉత్పత్తుల నాణ్యత మీద మహిళలు ఫిర్యాదులు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారంట. హెరిటేజ్ అంటే వీళ్ళది కదా, అందుకని సాక్షిలో హైలైట్ చేశారు. ఇక నేడు ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల. ఓకే, తర్వాత ఎండ వాన దోబూచులాట. ఇవన్నీ సాక్షిలో అంశాలు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ మనం ఆరా హుషారు అది చెప్పుకున్నాం, అలాగే ఇది చెప్పుకున్నాం ఇన్ఛార్జీఓపై. ఇక్కడ చూస్తే లెక్కర్ బాసులు లాక్, సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేర్ ఆఫ్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిదే నాడు రాజ్యం. వీరిద్దరూ నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే. అందుకే విచారణకు వెళ్లకుండా ఏవో సాకులు. చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట. ఒకరిది ఢిల్లీ సర్వీస్, మరొకరిది సర్పంచ్గా చేసిన చరిత్ర. సీఎం కార్యదర్శి, ఓఎస్డీలుగా డ్యూటీ. జగన్ క్వార్టరీలో అత్యంత కీలకం. అరాచక మద్యం పాలసీలో ఈ ఇద్దరు వరకు వచ్చి ఆగిన దర్యాప్తు. అది మద్యం స్కామ్ కేసులో వీళ్ళిద్దరి వరకు వచ్చి ఆగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారికి నీడలాగా మొత్తం అన్ని వ్యవహారాలు ఉండింది వీళ్ళే. సీఎంఓలో కీలకం వీళ్ళే. వీళ్ళ వరకు వచ్చి ఆగింది దర్యాప్తు. ఇంకా వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళ వరకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళినట్టే.
సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేర్ ఆఫ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సూపర్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించే రాశారులే అది. తర్వాత ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది, స్వేచ్ఛగా నడుచుకోవచ్చు. లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా ముగ్గురికి షాకు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. అరెస్ట్ నుంచి రక్షణకు కూడా తిరస్కృతి. లాయర్ తీరుపై అసహనం అని రాశారు. తర్వాత గ్రూప్ 2 కేసు A2 ఆఫీసులో సోదాలు. హైదరాబాద్లో కామ్సైన్ డైరెక్టర్ మధును విచారించిన పోలీసులు. డిజిటల్ మూల్యాంకనం చేసింది ఈ సంస్థే. కేసులో A2గా చేర్చిన అధికారులు. కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం. హాయ్లాండ్లో మూల్యాంకనంపై ఆరా అని ఒకటి ఇచ్చారు. తర్వాత లిక్కర్ స్కామ్లో దిలీప్ త్రిపాఠి అభినయం. కమిషన్లో ఆర్డర్లో మనీ లాండరింగ్ మూడింట్లోనూ చక్రం తిప్పారు. రాజ్ కసిరెడ్డి కలెక్షన్ టీంకి ఆయన కెప్టెన్. విదేశాలకు పారిపోతుంటే అరెస్ట్ చేశాం. పైలా దిలీప్ అనే వ్యక్తి లిక్కర్ స్కామ్లో కీలకమంట. ఆయనే మొత్తం అరెస్టు, కమిషన్లో ఆర్డర్లో మనీ లాండరింగ్ మొత్తం అంతా ఆయనే చక్రం తిప్పారంట. ఆర్టీఐలో నేనే సర్కార్, ప్రభుత్వమైనా నన్ను అడిగే చేయాలి, నా సమ్మతితోనే నియామకాలు జరగాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దిగిపోవడానికి ఒక 5-6 నెలల ముందు అనుకుంటా ఎవరు కొంతమంది వైసీపీకి అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులను, కొంతమంది స్వచ్ఛంద సంఘాల వాళ్ళని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయట్లేదు అని ఒకటి రాశారు. సెక్రటరీని నియమించడానికి ప్రభుత్వం ఎవరు, సిఎస్ ఎవరు? సమాచార కమిషన్లో ప్రభుత్వమైనా నన్ను అడిగే ఏదైనా చేయాలి. వైసీపీ హయాంలో చీఫ్ సమాచార కమిషనర్గా నియమితులైన ఆర్ఎం భాష హోంకరింపు ఇది. 2 ఏళ్ల క్రితం ఈ పోస్టులోకి వచ్చిన మాజీ జర్నలిస్ట్ అయిన భాష ఒక అఖిల భారత్ సర్వీస్ అధికారిని అడ్డుపెట్టుకొని ఆయన గదికి తాళం వేయించారంట. ఒక అఖిల భారత్ సర్వీస్ అధికారిని అడ్డుకొని ఆయన గదికి తాళం వేయించాడంటే చూసుకోండి. ఆయనకి పోస్టింగ్ ఇచ్చారంట. ఆయనకి చెప్పకుండా ఆ అఖిల భారత సర్వీస్ అధికారికి పోస్టింగ్ ఇచ్చారని ఆయన ఇలా ఓవర్ చేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళని సమాచార కమిషనర్లుగా నియమించారన్నమాట. పోలీసు అధికారులు తప్పుడు అఫిడవిట్లు వేశారు. వర్రా రవీంద్రారెడ్డి భార్య పిటిషన్పై తుది విచారణ జరుపుతాం హైకోర్టు. వివరాలు తెప్పించుకునేందుకు సమయం కోరిన ఏజీపీ. తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా. సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశం. ఇదే ఇందాక సాక్షిలో చెప్పుకున్నాం కదా, అదే వర్రా రవీంద్రారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు చూపించారు, ఎందుకు తప్పుడు నివేదికలు ఇచ్చారు కోర్టుకి అని కోర్టు కొంచెం సీరియస్గానే ఉంది ఆ కేసులో. ఇక ఓఎంసీ కేసులో సిబిఐ తీర్పు నేడే. ఇనుము గనుల అక్రమ తవ్వకాలతో 884 కోట్లు లూటీ చేశారనే అభియోగం. 14 ఏళ్ల తర్వాత కేసు కొలిక్కి 219 మంది సాక్షుల విచారణ. 14 ఏళ్ల తర్వాత ఈ కేసు వచ్చింది. మరి దాదాపుగా ఈ కేసులకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు కూడా 14 ఏళ్ళు అవుతుందిగా, అవి కూడా తుది తీర్పు ఇచ్చేయచ్చుగా. ఇక సాయంత్రంలోగా సాయం. వర్షాలు వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం, పిడుగుపాటు బాధితులకు కూడా వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించేలాగా. సో నష్టపరిహారం బాధితులకు అంటే ఈ అకాల వర్షాల వలన, ఈ పిడుగుపాటు వడగళ్ళ వలన నష్టపోయిన రైతులకు సాయంత్రంలోగా సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడం మంచి విషయమే. తర్వాత మళ్ళీ 95 సీఎం మంత్రులతో లంచ్ భేటీలకు శ్రీకారం. తొలి సమావేశంలో ఆనం, అనిత, కొండపల్లి, వాసంశెట్టి. ఆయా జిల్లాల్లో సమస్యలపై చర్చ. క్యాడర్ ఫిర్యాదుల్లో నిజాలుంటే ఎమ్మెల్యేలతో మాట్లాడండి, అవసరం అనుకుంటే నా దృష్టికి తండి. ఇక నెలలకు 2-3, ప్రతి నెల 2-3 లంచ్ భేటీలు అంట. మంచిదేగా. అలా చేసి మంత్రులకు దారిలోకి తీసుకురావడంలో తప్పేం లేదు కదా. సాక్షి అయిపోయింది. ఆంధ్రప్రభలో అన్నీ ఇవే రాశారు. మంత్రి లోకేష్ సమక్షంలో 2 MOUలు ఇందాక చెప్పుకున్నాం కదా, స్నైడర్ ఎలక్ట్రిక్తో ఒప్పందం, అలాగే ఇదొకటి ఓకే. తర్వాత నిర్లక్ష్యం వల్లే సింహాచలం దుర్ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక. తక్షణ చర్యలు, 7 అధికారుల సస్పెన్షన్. బ్లాక్ లిస్టులో కాంట్రాక్ట్ సంస్థ. కాంట్రాక్ట్తో మరో 2 అధికారులపై క్రిమినల్ కేసులు. టెక్ హబ్గా ఏపీ, హైదరాబాద్కు ధీటుగా అమరావతి. CEO శైలితో సీఎం చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీకి రంగం సిద్ధం. సాఫ్ట్వేర్ సంస్థకు ప్రతిరూపంగా రాష్ట్ర సచివాలయం. మంచిది. ఇవాళే పరిహారం ఇచ్చేయాలి. ఏపీకి పోలవరం భారీగా పన్నులు వసూలు. ఆర్థిక బలోపేతం దిశగా రాష్ట్రం. పారిశ్రామిక రంగం నుంచి 1000 కోట్ల రాబడి. ఇప్పటికే లక్ష్యాలను అధిగమిస్తున్న ఆదాయం. ఉత్పత్తి పెరగాలి, జీడిపి పెరగాలి. ఉత్పత్తి పెరిగితే, జీడిపి పెరిగితే టర్నోవర్ పెరుగుద్ది. టర్నోవర్ పెరిగే కొద్దీ లావాదేవీలు అన్నీ పెరుగుతాయి, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. దాని ద్వారా రాష్ట్రం ఎంతో కొంత బాగుంటుంది అనమాట. సో అందుకే వీలైనంత వరకు మీరు కూడా ఎవరైనా ఓన్ ఐడియాలజీ ఉంటే ఇళ్లలో పరిశ్రమలు పెట్టుకోండి, చిన్న పరిశ్రమలు పెట్టుకోండి. మీరు ఏదైతే మీకు ఆసక్తి ఉందో దాని మీద ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ ఇండియా మొత్తం మీద ఎక్కడ ఇస్తున్నారో ట్రైనింగ్ తీసుకోండి, వెళ్ళండి, నేర్చుకోండి, సొంతంగా పరిశ్రమలు పెట్టుకోండి.
సో అదే మనల్ని బతికిస్తుంది. మనం ఒక చోట ఒక 25,000కో 30,000కో 40,000కో 50,000కో ఉద్యోగాలు చేసే కంటే మనల్ని మనం ఈవెన్ ఉద్యోగాలు మంచియే, దాంతోపాటు ఇటువంటి ఉత్పత్తి మీద దృష్టి పెడితే ఫోకస్ పెడితే మంచిదన్నమాట. సో ప్రతి ఒక్కరు అలా ఆలోచించండి. నేను కూడా అందుకే ఈ లడ్డూ పళ్ళెం అనేది నేను నెత్తిన వేసుకొని అంతగా ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కష్టపడ్డారు, రీసెర్చ్ చేశారు, మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు, హెల్త్కి హెల్త్ ఉంటుంది, ఖచ్చితంగా ఆరోగ్యకరం. ఇప్పుడు రాగి లడ్డు, సజ్జ లడ్డు, జొన్న లడ్డు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? సో వాటిని తయారు చేయడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు, చాలా శ్రమ, చాలా కఠినమైన ఫార్ములా అది. అంత ఆషామాషిగా తయారు చేసేలా ఒక 7-8 సార్లు తయారు చేస్తే ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది. దాన్ని శాంపుల్ ఇచ్చారు, పెద్దవాళ్ళకి కొంతమంది నిపుణులకు శాంపుల్ ఇచ్చారు, వాళ్ళు టేస్ట్ చేశారు, కొన్ని సజెషన్స్ చేశారు, దాన్ని బట్టి మళ్ళీ మార్పులు చేశారు, అలా ఒక ఫైనల్ ప్రోడక్ట్ దించారనమాట. అందుకే నేను ప్రమోట్ చేస్తున్నాను. సో దీని ఫ్రాంచైజీలు ఎవరైనా తీసుకోవాలంటే ఈవెన్ నాతో అయినా మాట్లాడచ్చు. లేదు ఆ నెంబరు 8898999783 ఆ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.